Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we have started 8th class biology pollution topic. So let us discuss about the air. So now we are discussing about what is the definition of pollution. So pollution is most important. Dinne kalusham ani pilustamu. Kalusham lo manaki entante exam point of view lo 8th class biology lo so air pollution gurinchi adigadu, water pollution gurinchi adigadu. So pollution ante enti? First of all manaki entante kalusham ante ento teliyali. So what is mean by the pollution? So that is most important. The definition of pollution. Pollution is the introduction of harmful of poisonous substances into the environment that may be causes different effects or different diseases also for the human being or plant and animals etc. So pollution ante enti anedi manaki chala important definition very is important here. So what is the pollution? Deenni em anupisthunnam ante kalusham antam. సో పొల్యూషన్ ని మనము ఏమని పిలుస్తాం? కాలుష్యం. సో కాలుష్యం అంటే ఏంటి? మనం ప్రాపర్ డెఫినేషన్ తీసుకుంటే సో పొల్యూషన్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ ఆర్ పాయిజనస్. సో పొల్యూషన్ లో ఏంటి అంటే పొల్యూషన్ లో మనకు వచ్చేటటువంటి పొల్యూషన్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే హార్మ్ఫుల్ అంటే ప్రమాదకరమైన. సో ప్రమాదకరమైనటువంటి లేదా సో ప్రమాదకరమైనటువంటివి కావచ్చు లేదా విషపూరితమైనటువంటివి. ఓకేనా? సో ఈ కాలుష్యం తీసుకుంటే ప్రమాదకరమైనటువంటివి, విషపూరితమైనటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో పొల్యూషన్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ harmful or poisonous substances. సో ఇక్కడ సబ్స్టాన్సెస్ అంటే పదార్థాలు కావచ్చు, ప్రమాదకరమైనటువంటి పదార్థాలు కావచ్చు లేదా విషపూరితమైనటువంటి పదార్థాలు కావచ్చు ఇంటు ద ఎన్విరాన్మెంట్. ఇవి రెండు కూడా సో ఎక్కడికి వస్తున్నాయి? వాతావరణంలోనికి. సో ఎప్పుడైతే వాతావరణంలోకి రిలీజ్ అవుతాయో దీని వల్ల మనకి పొల్యూషన్ అనేది వస్తుంది. సో దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే సో ఇంటు ద ఎన్విరాన్మెంట్ వాతావరణంలోకి వచ్చిన తర్వాత దట్ మే కాజెస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో లేదా దీన్ని ఇంకొక రకంగా చెప్పచ్చు, ఇట్స్ మే ది ఎఫెక్ట్స్ ఆఫ్ హార్మ్ఫుల్ డిసీజెస్. ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. సో దీన్ని ఏమంటున్నామంటే ద డెఫినేషన్ ఆఫ్ పొల్యూషన్, కాలుష్యం అంటున్నాం. సో కాలుష్యం అంటే ప్రమాదకరమైనటువంటి లేదా విషపూరితమైనటువంటి పదార్థాలు వాతావరణంలోనికి విడుదలయ్యేటటువంటి ప్రక్రియని కాలుష్యం అంటున్నాము. సో పొల్యూషన్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ పాయిజనస్ సబ్స్టాన్సెస్ ఇంటు ద ఎన్విరాన్మెంట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. దీని వల్ల సో ఈ రెండిటి వల్ల వచ్చేటటువంటి ఫైనల్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇట్స్ ఎఫెక్ట్స్. సో ఇట్స్ ఎఫెక్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఐ మీన్ సో ఈ ఎఫెక్ట్ వేటి మీద పడతాయి? ద ఎఫెక్ట్ షుడ్ బి ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్స్. సో వేటి మీద ఐ మీన్ ఎఫెక్ట్ చూపిస్తుందంటే ప్లాంట్స్ మీద కావచ్చు, సో యానిమల్స్ అండ్ దెన్ హ్యూమన్ బీయింగ్స్, సో అండ్ అట్మాస్ఫియర్. సో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. సో ఈ పొల్యూషన్ కారణంగా ఏంటంటే ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇట్స్ మే బి డ్యామేజ్డ్. సో ఆర్ ఇట్స్ మే బి ఎఫెక్టెడ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో ప్లాంట్ డిసీజెస్ రావచ్చు, లేదా వాటర్ పొల్యూషన్ ఏర్పడవచ్చు, లేదా అట్మాస్ఫియర్ లో చేంజెస్ రావచ్చు. సో ఇలాంటి దాన్ని ఏమనిపిస్తున్నాం అంటే పొల్యూషన్ అంటున్నాం. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పొల్యూషన్. Pollution is the introduction of harmful or poisonous substances into environment that may causes adverse effects. అంటే ప్రమాదకరమైన చాలా భయంకరమైనటువంటి ఎఫెక్ట్స్ ని చూపిస్తుంది. సో దిస్ ఈజ్ పొల్యూషన్. సో ఈ పొల్యూషన్ తర్వాత దీంతో నెక్స్ట్ వన్ ఏంటి అంటే సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్. సో వాట్ ఈజ్ మీన్ బై ఎయిర్ పొల్యూషన్? సో మనం పొల్యూషన్ లో తీసుకుంటే కాలుష్యంలో వివిధ రకాలైనటువంటి కాలుష్యాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమికంగా చాలా ప్రాముఖ్యమైనవి గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యము, నీటి కాలుష్యం. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మృత్తిక కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇలా ఉన్నాయి.
సో వీటిలో ఏంటంటే సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఆర్ దేర్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ లో ఉన్నాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వెరీ ఇంపార్టెంట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. సో వాట్ ఈస్ మీన్ బై ఎయిర్ పొల్యూషన్? సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? దీన్ని స్పెసిఫిక్ గా మనం ఎలా చెప్పొచ్చు అంటే గాలి కాలుష్యం అంటాం. ఎయిర్ పొల్యూషన్ మీన్స్ ఏంటి? గాలి కాలుష్యం. సో మనకి ఏంటంటే గాలి కాలుష్యం అంటే ఏంటి? సో ఎయిర్ పొల్యూషన్ మీన్స్ దీన్ని మనము గాలి కాలుష్యం అంటున్నాం. సో గాలి కాలుష్యం అంటే ఏంటి? విచ్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్. సో గాలిలో ఎక్కువగా మనకి సో విషపూరితమైనటువంటి వాయువులు వాతావరణంలోకి విడుదలైతే సో దాన్ని ఇక్కడ మనము ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం. సో వి నో దట్ ద డెఫినేషన్ ఆఫ్ పొల్యూషన్ ఆల్రెడీ మనము సో పొల్యూషన్ యొక్క డెఫినేషన్ చూసాము. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ అంటే దాన్ని మనం గాలి కాలుష్యం అంటున్నాం. సో ప్రాపర్ గా ఎయిర్ పొల్యూషన్ మనం స్పెసిఫిక్ గా ఎలా చెప్తామంటే ఇట్ ఈస్ ద కంటామినేషన్ ఆఫ్ ఎయిర్. అంటే ఏంటి? వాతావరణంలో ఉన్నటువంటి గాలి సో కంటామినేటెడ్ అంటే ఏంటి? కలుషితం అయిపోతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు అట్మాస్ఫియర్ లో ఎయిర్ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు నైట్రోజన్. సో నైట్రోజన్ ఎంత ఉంటుంది? 78% ఉంటుంది. సో రిమైనింగ్ ఆక్సిజన్ వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ లో ఉంటుంది? 21% లో ఉంటుంది. రిమైనింగ్ ద టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ 100% మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 78 and 21. సో రిమైనింగ్ ఏమేమి ఉంటాయి? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దాంతో పాటు ఏముంటుంది? వాటర్ వేపర్స్ ఉంటాయి అండ్ సమ్ ఆఫ్ ద కెమికల్స్ ఆఫ్ ఎస్పెషల్లీ హీలియం. ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ లో ఇలాంటి ఎయిర్ లో మనకి ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కండిషన్స్ లో మనకి ఏంటంటే ఈ కెమికల్ గ్యాసెస్ వల్ల సో టోటల్ గా ఈ ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుందంటే పొల్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డెఫినేషన్. ఇట్ ఈస్ ద కంటామినేషన్. కంటామినేషన్ మీన్స్ ఏంటంటే పాడైపోవడం లేకపోతే కలుషితం అయిపోవడం. సో ఏమి కలుషితం అవుతుందంటే బాగా ప్యూర్ హెల్దీ ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో విచ్ టేక్ ప్లేస్ డ్యూ టు unwanted substances which is causes of harmful effects on both biotic and abiotic components. అంటే ఎలాంటి సబ్స్టాన్సెస్ అంటే ఎలాంటి పదార్థాలు? ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పదార్థాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ పదార్థాలు అనేవి వేటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయంటే బయోటిక్ కావచ్చు లేదా ఏ బయోటిక్ కావచ్చు. సో బయోటిక్ అంటే ఏంటి? జీవకారకాలు. సో ఏ బయోటిక్ అంటే ఏంటి? నిర్జీవ కారకాలు. ఈ కారకాల వల్ల సో కంప్లీట్ గా ఏంటంటే సో మనకి అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి? ఉపయోగం లేనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్ విచ్ కాజెస్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే సో వీటి ద్వారా మనకి ఏమవుతుందంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. సో ఇట్స్ కాజెస్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. సో ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని చూపించినప్పుడు బోత్ బయోటిక్ కావచ్చు ఏ బయోటిక్ కావచ్చు సో రెండిటి మీద ఏంటంటే ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ అంటే ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అనిమల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హ్యూమన్ బీయింగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా ఏమవుతుంది? పొల్యూట్ అయిపోతుంది. సో ఎయిర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏ బయోటిక్ కాంపోనెంట్. సో టోటల్ గా ఉన్నటువంటి ఎయిర్ మొత్తం కూడా కంటామినేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఇది డెఫినేషన్ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడా.